తెలుగువారి వంటలో ఇవాళ బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు బీరకాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి, పొట్టు తీసి. ఆనియన్ ఒకటి, చిన్నదైతే 2, పెద్దదైతే 1. టమోటా ఒకటి, మీకు పెద్దదైతే 1 అలాగే చిన్నదైతే 2 అలా రేషియోతో తీసుకోవాలి. శనగపప్పు మీకు బాయిల్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ధనియాలు జీరా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, ఆ తర్వాత ఉప్పు తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, ఆ తర్వాత నిమ్మకాయ మీకు పులుపు ఎంత తింటారో అంత. నేను దీన్ని ఒక బీరకాయకి అంటే 250 గ్రామ్స్ బీరకాయకి 1 నిమ్మకాయలో 1/2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లిపాయి, పసుపు, పోపుకు కావాల్సిన సామాన్లు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా పెనం పెట్టుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న ఆయిల్ వేసుకోవాలి. బాగా కాగిన తర్వాత మనము పోపు సామాన్లు వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపుకి కావాల్సిన సామాన్లన్నీ వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గార్లిక్ అండ్ మీకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లోకి మనము ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయితే మీకు తర్వాత బీరకాయ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా మనము ఉప్పు వేసుకుంటే మనకు ఆనియన్స్లో కూడా ఉప్పు పడుతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ మనకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా ఇది బాగా వేపుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బీరకాయ ముక్కలకు కూడా మీకు ఉప్పు పడుతుంది. ఎక్కువగా కాదు, కొద్దిగా. ఇలా వేసుకున్న తర్వాత మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఈ మీకు కొద్దిగా వాటర్ కావాలి అంటే మనము శనగపప్పు వాటర్లో ఉడికించుకుంటాం కాబట్టి సో ఆ వాటర్ మనము ఇందులోకి పోసుకొని మూత మూసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మనము టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టిన తర్వాత మనకు వాటర్ నేనేం పోసుకోలేదు, ఎందుకంటే వాటర్ ఆటోమేటిక్గా మనకు బీరకాయల్లో నుంచి వచ్చేస్తుంది. సో మనము టమోటాలని కూడా బాగా వేసి కాసేపు వేసుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనము మూత మూసుకొని ఉడికించిన తర్వాత మనము టమోటాలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు అండ్ వాటర్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనము తీసుకున్న ఉప్పుని వేసి ఉడికించుకోవాలి. ఉప్పు ఇలా కలబెట్టుకొని కొద్దిగా బాగా ఉడికిన తర్వాత మనము కారము, ఆ తర్వాత కొత్తిమీర వేసి ఇది బాగా ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి జస్ట్ మన కాయగూరల ఫ్లేవర్ అంతా శనగపప్పులో రావడం కోసము ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోకి మనము కారము తగినంత, తర్వాత ముందుగా తీసుకున్న కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, నిమ్మపండు మనము కొద్దిగా ఇది ఇలా పిండుకోవాలి. తర్వాత దింపి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. ఇది కాసేపు కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని బాగా ఈ ఉప్పు కారం అన్నీ ఈ గ్రేవీలోకి చేరేంత వరకు బాగా ఇది ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్లో తీసి మనము సర్వ్ చేసుకోవడమే. ఇలా మీకు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత అంటే మీకు కొత్తిమీర కూడా వేసుకొని చూసారా దగ్గర పడింది. దీన్ని బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకొని బీరకాయ శనగపప్పు కర్రీ మీరు చపాతీకైనా అన్నంకైనా దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో
సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.